బూడిదన్నా ఇప్పించండి పిల్లోడి వాడి అన్నా ఇప్పించండి. ఈ రెండేనయ్యా నాకు ఏదో ఒకటి ఇస్తే నేను పలానా తారీఖున పలానా నేను దానం చేసుకుంటా. అంతకన్నా నాకేం వద్దయ్యా, నేను ఆల్రెడీ కష్టాలు పడి బతికానయ్యా. మనం మే 9 నుంచి ఆ తర్వాత ఎవరెవరి దగ్గరికి వెళ్ళి మనం కంప్లైంట్ చేసినాం, కమిషనర్ సిపి దగ్గర చేసినాము. మా అమ్మాయి నా దగ్గర వచ్చారండి. నాకు ఫోన్ చేసి మా అబ్బాయిని చంపేస్తున్నారంట కృష్ణలంక పోలీస్ స్టేషన్లో, ఎవరన్నా జర్నలిస్ట్ని తీసుకొని రమ్మని చెప్పారు, అర్జెంటుగా రామా అని అన్నారు. సరే ఆ రోజు సాయంత్రం నేను వెళ్ళాను. వెళ్ళి ఏంటండి సిస్టర్ చెప్పింది, నీ కొడుకుని చంపేస్తాను, నువ్వు దండ రెడీ చేసుకోమన్నారంట. ఎందుకన్నారు, మీరు చంపేస్తానన్నారు, దండ రెడీ చేసుకోమన్నారు. అది 9వ తారీఖు కాదండి, తర్వాత వెళ్ళానండి. వెళ్తే బయట అడిగితేనేమో అశోక్ అనే కానిస్టేబుల్ ఉన్నాడమ్మా, ఉన్నాడు పంపిస్తామని చెప్తున్నారు. ఎస్ఐ గారిని అడిగాను, ఎస్ఐ గారు ఏమో పైన ఉన్నాడమ్మా అని చెప్తున్నారు. సిఏ గారి దగ్గరికి వచ్చి అడిగాను, అడిగితే ఆయన సరిగ్గా సమాధానం చెప్పట్లా. ఏంటి వీళ్ళు ఇలా చెప్తున్నారని నేను ఇంటికి వచ్చేసామా, నువ్వు రా రేపు పొద్దున్న తీసుకొని వెళ్తాను. మళ్ళీ ఈవిని తీసుకొని వెళ్ళాను. 2వ రోజు మళ్ళీ వెళ్ళానండి. ఏంటి వాళ్ళు తేడాగా ఉన్నారు, సరైన ఆన్సర్ ఇవ్వట్లేదు, అసలు పిల్లోడు ఉన్నాడో లేదో చెప్పట్లేదు. ఈవిడ చూసింది కొట్టడము, ఆ అబ్బాయి కేకలు ఎంతమో, ఈ బాబుతో పాటు ఇంకా 4 నా సబ్జెక్టులు ఆ సెల్లో వేయటము, వాళ్ళందరినీ పంపించేశారు మన సబ్జెక్ట్కి. కానీ ఈ పిల్లని పెట్టలేదు. వాళ్ళ ముందే ఈయన్ని బాగా కొట్టారు, తలకి దెబ్బ తగిలి కళ్ళు తిరిగి పడిపోయాడు. కాళ్ళ గోళ్ళు తీసేసారు. ఒక డాక్టర్ని పిలిచి కాళ్ళ గోళ్ళు తీయించారండి. ఈ చేతులు 2 చేతులు వేసేసారు, 2 చేతులు వేసేసారు, బొట్టిన వేలు గోళ్ళు కూడా పీకేసారు, మెడ ఇరిసేసారండి. మెడగోడ ఇరిగిపోయింది. చూసాము. లాస్ట్ టైంలో పిల్లోడు మా అమ్మని చూపించండి, ఇలా ఏలాడ పడిపోయి మా అమ్మని చూపించండి, మా అమ్మని చూపించండి అని. ఆఖరి టైంలో అప్పుడు కూడా వాళ్ళ మనసు కరగలేదండి. ఇద్దరు నడవలేకపోతే 2 కానిస్టేబుల్స్, బాబురావు ఇంకోటి పేరు ఉంది అశోక్, భుజం మీద చెరొకళ్ళు పట్టుకుని ఈడ్చుకొని పైకి వెళ్ళి పడేశారండి. మా కళ్ళ ముందు కాదండి, మా లాయర్ గారు చెప్పారు. ఇంకో లాయర్ గారు చూసి వచ్చి చెప్పారండి, వీళ్ళ బాబుతో పాటు అదే సెల్లో ఉన్న వాళ్ళు చెప్పారు. చెప్తే నేను మళ్ళీ 4 అడ్వకేట్స్ తీసుకొని వెళ్ళాను. మాకు మాత్రం చూపించట్లా, వీళ్ళకి అమ్మకు తెలుసు చూస్తుంది.